ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్ సినిమా చాలా బాగుందన్న ఓఎంజీ సినిమా అయితేనే అందరూ చూడాల్సిన సినిమా. ఒక చిన్న క్యారెక్టర్లు కూడా ఎంకరేజ్ చేయండి, థియేటర్కి రండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా. కామెడీ అయితే చాలా నచ్చింది అన్న. హర్రర్ ఒక గోస్ట్లు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయని ఓఎంజీ సినిమా ద్వారా తెలుసుకున్నాం నిజంగా. ఒక హీరోయిన్స్ కూడా ఇద్దరు చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మింగారు నిజంగాను. చూసా భయ నంది సీత ఇరేషన్ పర్ఫార్మెన్స్ మాత్రం వెన్నెల కిషోర్, శకల శేఖర్ రొటీన్ స్టోరీ కాకుండా దయాల సినిమాలో అంటే ఫ్యాంటసీలో ఒక కొత్త జోనర్ చూపించారు. ఆ డైరెక్టర్ బాగా అద్భుతంగా తీశాడు. పార్ట్ కోసం వెయిటింగ్ భయ. సూపర్. నంది సీన్ యాక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి అన్న. ఇప్పుడే ఓఎంజీ అనే సినిమా చూసి వస్తున్నా. ఓఎంజీ అంటే ఓ మై గాడ్, కానీ ఓ మై గాడ్ అని కాదు, ఓ మై గోస్ట్ అనేది కూడా ఇంకో రకమైన వర్డ్ ఉంది. నిజంగా ఏంటంటే దయాలలో కూడా ఇంత మంచి మనసున్న దయాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. నిజంగా నందిత శ్వేత గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఆమె దయ్యం లాగా ఒక హర్రర్ లాగా కనిపించినా కూడా మేము ఏంటంటే ఇంతకుముందు హిడింబా సినిమాలో చూసినాము. ఆమె ఏ సినిమా తీసినా కూడా ఏదో ఒక సరైన ఒక సబ్జెక్ట్ స్టోరీని ఎంచుకొని ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కూడా ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య నందిత శ్వేత గారి కెరియర్లో. వెన్నెల కిషోర్ గారు అయితే ఇంతకుముందు చేసిన సినిమాలలో కామెడీ కంటే ఈ సినిమాలో కామెడీ ఇంకా బాగా పండిందని చెప్పుకోవచ్చు. అండ్ ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓరియంటెడ్ మెసేజ్ ఉన్న మూవీ భయ్య. సీన్కి ఒక ఎక్సైట్మెంట్ థియేటర్లో. నిజంగా ఒక హర్రర్ సీన్ ఉంది భయ్య. లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ బ్యాంగ్లో ఆ సీన్కి అయితే ప్యాంట్ తడిచిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ చూసి నిజంగా ఇంకా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయినాము. పార్ట్ 2 ఉందని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఓఎంజీ పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాం భయ్య, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవాలి. ఇలాంటి మంచి కథల్ని మంచి కంటెంట్లని ఎంచుకొని మనం ముందుకు తీసుకొచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ భయ్య. థియేటర్లో ఆడియన్స్ ఎవరు కూడా మిస్ కాకండి. థ్యాంక్ యూ భయ్య. అన్న ఇప్పుడే ఓఎంజీ సినిమా చూసిన. అందరూ ఓఎంజీ అంటే ఓ మై గాడ్ అనుకుంటారు, కానీ అసలు అది కానే కాదన్న. ఓఎంజీ అంటే ఓ మంచి గోస్ట్ అన్న. అంటే దెయ్యంలో కూడా ఇంత మంచి దెయ్యం ఉందా అని చెప్పి మనకి సినిమా చూస్తే మనకే అర్థమవుతుంది. అంత బాగుంది. నెక్స్ట్ నందిత గారి క్యారెక్టర్ అన్న, అంటే ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్ ఉందన్న నందిత గారిది కూడా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఆమెను చూసిన వెంటనే ఆమెనే చూస్తూ ఉండిపోయినాం అనమాట. దయ్యం ఇదంతా భయం అంతా వదిలేసినాం, ఆమెను చూస్తూ ఉండిపోవాలనిపించింది. నెక్స్ట్ డైరెక్టర్ గారు మీలాంటి ఒక డిఫరెంట్ స్టోరీని నిజంగా అంటే రొటీన్ స్టోరీ కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక కొత్త స్టోరీ మా అందరికి ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. మీరు అందరూ ఓ మంచి గోస్ట్ సినిమా చూడండి అన్న. థ్యాంక్ యూ. చూసా ఇప్పుడే. నాకు సినిమాకి వచ్చే ముందు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఓ మై గాడ్ నిజంగానే అనిపించింది. కామెడీని హర్రర్ని సేమ్ ప్యారల్లో ట్రావెల్ చేసాడు డైరెక్టర్ అయితే. వెన్నెల కిషోర్ అండ్ శకలక శంకర్కి అయితే ఫుల్ కామెడీ స్కోప్ ఉంది. శకలక శంకర్కి చాలా రోజుల తర్వాత పెద్ద స్కోప్ వచ్చిన సినిమా ఇది. ఆయన కామెడీ టైం చాలా బాగా నచ్చింది నాకు సినిమాలో. అందరికీ ఈక్వల్ క్యారెక్టర్స్ ఇచ్చారు. సో సినిమా 100% సాటిస్ఫాక్షన్ మూవీ, చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసిన ఓఎంజీ సినిమా మామూలుగా లేదు, అల్టిమేట్ అడుగుంది. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ అన్న. నిజంగా కామెడీ కానీ, ఆ టైమింగ్ సెన్స్ కానీ, హీరోయిన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమా అస్సలు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు చూడండి, సూపర్ హిట్ మూవీ. అలాగే మేము చెప్పుకోవాలి, వెన్నెల కిషోర్ అన్న కామెడీ కానీ, టైమింగ్ సెన్స్ కానీ, ఆ డాన్స్ కానీ, ఏంటయ్యా ఆ కామెడీ. మామూలు శకలక శంకర్ కామెడీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆ హర్రర్ ఎఫెక్ట్ కూడా సూపర్ బ్రదర్. నిజంగా వండర్ఫుల్ మూవీ, చాలా అంటే చాలా బాగుందన్న. సినిమా ఇప్పుడే చూసిన ఓఎంజీ మామూలుగా అంటే మామూలుగా లేదు. బిగ్ బాస్కి నాగార్జున హోస్ట్. ఇప్పుడే చూసాను భయ్య ఓఎంజీ గోస్ట్, ఓ మంచి గోస్ట్. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇలాంటి సినిమా కోసం ఇన్ని రోజుల తర్వాత ఒక హారర్, ఒక మంచి హర్రర్, మంచి కామెడీ, మంచి డైరెక్షన్, మంచి ప్రొడక్షన్ వాల్యూతో మంచి సినిమా చూసిన ఒక ఫీల్ వచ్చింది. ఇలాంటి సినిమా కోసం ఎన్నో రోజుల తర్వాత వెయిట్ చేసిన తర్వాత వెన్నెల కిషోర్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ ప్రతి సినిమాకి ఒక వేరే లెవెల్లో వెళ్ళిపోతుందన్న. ఇంత మంచిగా యాక్టింగ్ చేసే స్కిల్స్ అపాప ఏమన్నా వెన్నెల కిషోర్ అన్న పెద్ద ఫ్యాన్ అయిపోయినా నీకు. ఎందుకంటే ఇంత మంచి సినిమాలు ఇస్తున్నావు అన్నాను, మంచి కామెడీతో, మంచి స్టోరీతో, మంచి ఒక దాంతో వస్తున్నావు అన్న. థ్యాంక్ యూ అన్న. సూపర్ అన్న, సినిమా సూపర్ హిట్ అన్న. థ్యాంక్ యూ. సినిమా చూస్తాను, చాలా బాగుంది సినిమా. వెన్నెల కిషోర్ది కామెడీ సూపర్గా ఉంది. శకలక శంకర్ కూడా కామెడీ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, సూపర్ హిట్ అయింది. గిరా తోపు. మా వెన్నెల కిషోర్ అన్న చాలా తోపు. ఓఎంజీ మంచి గోస్ట్ సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం సూపర్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. అలాగే వెన్నెల కిషోర్ గారు కామెడీ కంబ్యాక్ అనమాట. ఆయన ఆ తరహా నవ్వించడం ఈ మధ్యకాలంలో చూడలేదు, అంతలా నవ్వించారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. చాలా అంటే చాలా కామెడీ ఉంది. అలాగే శకలక శంకర్ గారు అయితే సీట్లోంచి పడి నవ్వించేలా చేశారు. అలాగే శంకర్ గారి డైరెక్షన్, ఫస్ట్ హాఫ్ రాసిన కామెడీ సీన్స్ కావచ్చు, లేదంటే ఆ గోస్ట్ సీన్స్ కావచ్చు, నంది దగ్గర యాక్టింగ్ ముఖ్యంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్గా ఓ మై గాడ్ మంచి గోస్ట్ అయితే సినిమా అయితే సూపర్ అన్నమాట. అనురూపెన్స్ గారి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా ఫుల్ ఒక జాతి టైప్లో మనకు అంత కామెడీ, అంత ఫన్ జనరేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. ఫ్యామిలీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే హ్యాపీగా వెళ్ళి చూసే సినిమా ఓ మై గాడ్ మంచి గోస్ట్. వెన్నెల కిషోర్ కంబ్యాక్ అనుకొచ్చి సూపర్ అబ్బా సూపర్. థ్యాంక్ యూ.
ఇప్పుడే ఓ మై గాడ్ సినిమా అయితే చూడడం జరిగింది. ఒక మంచి గోస్ట్ అనేది డైరెక్షన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటింగ్ అంతా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూసేది చాలా నవ్వుకున్నాను. రాజుగారి గది సినిమా తర్వాత ఈ సినిమా చూసేది చాలా నవ్వుకున్నాను. అండ్ స్పెషల్గా వెన్నెల కిషోర్ అండ్ చకచక శంకర్ గారి కామెడీ అయితే చాలా బాగుంది. నేనైతే చాలా నవ్వుకున్నాను. మీరు కూడా ఈ సినిమా మిస్ అవ్వకండి. అందరూ వచ్చి ఫ్యామిలీతో పాటు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఓ మై గాడ్ సినిమా చూసినామా? సినిమా మాత్రం ఇచ్చి పడేసింది. అసలు నిజంగా చెప్తున్నా, దయ్యం మాత్రం దయ్యాలతో సినిమా తీస్తున్నా కూడా విచిత్రం అనిపిస్తుంది. ఒక రామ్ గోపాల్ వర్మ రాత్రి సినిమా ఎలా ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా చూస్తే కూడా మనకు అంత ఎంజాయ్ చేస్తాం. అంటే ఎంత భయంకరంగా కూడా అంత కామెడీ పెట్టిండు. అందరు కామెడీ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. లకలక శంకర్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ ఉన్నారు. అందరు ఇచ్చి పడేసారు. ఈ ఫ్రైడే సినిమా చూసిన మాత్రం ఎక్కడ నీకు బోర్ కొట్టది. పెట్టిన పైసలు మాత్రం వేస్ట్ కావు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ ఫ్రైడేకి వచ్చిన మాత్రం ఇచ్చి పడేసింది. సూపర్. ఇప్పుడే ఓఎంజీ ఒక మంచి దెయ్యం సినిమా చూసాము. ఓకే, బాగుందండి సినిమా. మంచి కామెడీ అండ్ ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లేకపోతే ఏమనాలో తెలియదు కానీ ఏదో అలా ఆడించేశాడు. సో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం సరదాగా ఉంది. అలాగే శకలక శంకర్ గారు మీకు అన్ని తెలుసు. ఆయన హర్రర్ సినిమాల్లో అండ్ అంతకుముందు సినిమాల్లో రాజు గారి గది 2, 3 అన్ని ఎలా చేశాడో చూశారు కదా. సో ఇందులో చూస్తే ఒక హౌస్లో జరిగే సన్నివేశాలు, ఆ హౌస్లో దెయ్యం ఉండడం, వీళ్ళందరూ వెళ్ళడం ఒక డ్రామా అనమాట, ఒక కమర్షియల్ మూవీ. సో మంచి కామెడీ, సరదాగా నవ్వుకోవడానికి బాగుంది. సో బీభత్సమైన సినిమా నేను చెప్పను కానీ ఓకే బాగుంది. మీరు అందరూ థియేటర్కి వస్తే ఎంజాయ్ చేస్తారు. ఓఎంజీ మూవీ చూడడం జరిగింది. చాలా బాగుంది. డిఫరెంట్ కామెడీ హారర్ ఫిలిం చాలా బాగుంది. మనకు వెన్నెల కిషోర్ గారు క్యారెక్టర్, ఇంకా మన శకలక శంకర్ గారు ఇంతకుముందు చూసుకున్న మన రాజు గారు కదైనా సరే ఇట్లయినా మన ఎంటర్టైన్ చేసిరు. ఈ మూవీ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా. ఒక డిఫరెంట్ జానర్లో ఇల్లు జరిగే హారర్ కంటెంట్ చాలా వచ్చినాయి కానీ ఇది మాత్రం ఒక డిఫరెంట్ కంటెంట్ నాకు చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్. ఇలాంటి ఫిలిమ్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎసెట్ కావాలి. దీంట్లో మాత్రం సూపర్ ఉంది. ఓఎంజీ మూవీ కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. టీవీలో చూసి అంత ఎఫెక్ట్ కనబడదు. ఇలాంటి హారర్ ఫిలిమ్స్ అండ్ కామెడీ థ్రిల్లర్స్ జానర్ ఫిలిమ్స్ కంపల్సరీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి. హీరోయిన్స్ మాత్రం చాలా బాగా చేసిరు. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. డైరెక్షన్ మెయిన్ థింగ్. డైరెక్షన్ మాత్రం ఇలాంటి ఫిలిమ్స్కి బోర్ కొట్టకుండా చేయాలి ఆడియన్స్ని. డైరెక్టర్ మాత్రం దీనిలో 100% పాస్ అయ్యిండు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.